గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పిక్ టీవీ. నేను సర్తాజ్. ముందుగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేరడంతో బయటకు పరుగులు తీశారు కస్టమర్స్. ఈ ఘటనలో చట్నీస్ సిబ్బందిలోని ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన కూడా స్థానిక హాస్పిటల్కి తరలించారు అధికారులు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది చట్నీస్ యాజమాన్యం. ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు ఎల్బీ నగర్ పోలీసులు. సిఎస్కి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, స్టీమర్ ఎందుకు పేలింది? అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోలేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? యాజమాన్యం గోప్యంగా ఉంచడానికి రీజన్స్ ఏంటి? అసలు అప్డేట్స్ ఏంటి సాగర్? తాజ్, ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఒక్కసారిగా ఇడ్లీ స్టీమర్ పేరడంతో కస్టమర్లు బయటికి పరుగులు తీశారు. అందులో ఉన్నటువంటి సిబ్బంది ముగ్గురికి తీవ్ర గాయాలై వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో స్థానికంగా కొంత కస్టమర్లు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చట్నీస్ హోటల్ వద్ద ఉన్నాం. ఎల్బీ నగర్ మెయిన్ రోడ్కి పక్కనే ఉన్నటువంటి ఇదే చట్నీ హోటల్లో ఈ ప్రమాదం, ఇడ్లీ స్టీమర్ అనేది పేలుడు జరిగింది. సో 4 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా చట్నీస్ రెస్టారెంట్ తో పాటుగా ఇటు చట్నీస్ హోటల్ అనేది నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి లోపలికి కిచెన్ వద్దకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే కిచెన్కి కస్టమర్లకు కొంత దూరం ఉండడంతో వారంతా సేఫ్గా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. వారంతా ఆ సౌండ్ విని బయటికి పరుగులు తీస్తారు. ఇదే రూట్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళారు. లోపల ఒకసారి కిచెన్ వద్దకు వెళ్దాం మనం. ఎందుకంటే ఈ ఇడ్లీ స్టీమర్ పేలుడుకు సంబంధించినటువంటి వార్త రాగానే ఇక్కడికి ఈ ఘటనకు సంబంధించినటువంటి కొంత చట్నీస్ యాజమాన్యం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. సో అందుకే అనంతరం వెంటనే పోలీసులు సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిస్థాయి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇడ్లీ స్టీమర్ పేలుడు అనేది ఎలా జరిగింది అన్న దానిపైన ఇప్పటికే అగ్నిమాపక శాఖ, ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి టెక్నికల్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించారు. హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నారు. ఎందుకంటే ఇదంతా క్లోజ్డ్ మానిటరింగ్లో ఉంటుంది. కిచెన్ అనేది పెద్ద ఎత్తున కిచెన్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ పేలుడు దాటికి అక్కడ ఉన్నటువంటి దాదాపు 10-15 ఇదే కిచెన్కి ఇటు కస్టమర్కి చూడొచ్చు, ఒక దాదాపు 10-15 మీటర్లు అయితే గ్యాప్ అయితే మనకు కనిపిస్తుంది. మొదట ఫ్రంట్ సీట్లో ఎక్కువ కస్టమర్స్ ఉంటారు, ఇక్కడ కస్టమర్స్ ఎక్కువ ఉండరు కాబట్టి పేలుడు దాటికి ప్రమాద తీవ్రత అనేది పెరగలేదు. కిచెన్ లోపలే జరిగింది. ఒకసారి ఎగ్జాక్ట్లీ ప్రమాదం జరిగిన ప్లేస్కి మనం వెళ్దాం. ఇది అంతా అంటే ఓపెన్ కిచెన్. ఇదంతా కూడా మనకు చట్నీస్ సంబంధించినటువంటి పూర్తి కిచెన్ అనేది ఇక్కడనే నిర్వహిస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ ప్రమాదం జరిగింది ఇడ్లీ స్టీమర్. సో ఈరోజు జరిగినటువంటి పేలుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో జరిగింది. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ నుంచి చట్నీ సిబ్బంది తొలగించేశారు. పేలుడు తీవ్రత ఎంతవరకు జరిగింది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇదే బ్లోయర్లో, ఇక్కడ ఉన్నటువంటి స్టాండ్ మీద ఉన్నటువంటి బ్లోయర్లో జరిగింది. ఈ పేలుడు దాటికి ఒక్కసారిగా ఇదంతా కూడా, ఇది చిమ్నీ, ఓపెన్ చిమ్నీ, ఇదంతా ఒక్కసారిగా వంగిపోయిన పరిస్థితి. ఇదంతా ఒక్కసారిగా మనం చూడొచ్చు. అంటే ఎంత బ్లాస్టింగ్ తీవ్రత అనేది ఎంతవరకు. కెమెరామెన్ ఇటు సైడ్ వచ్చి ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఈ బ్లాస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ చిమ్నీ అనేది బయటికి, అంటే ప్రమాద తీవ్రత అనేది పైకి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇడ్లీస్ అనేవి దీనిపై ఒక 3-4 ర్యాక్స్ ఉంటాయి. వాటిని ఇట్లా డోర్లకు ఓపెన్ చేసి ఇడ్లీ తీస్తారు. కానీ దాని కింద వేడి నీళ్ళతో ఉన్నటువంటి బ్లోయర్ ఉంటుంది. ఆ వేడి నీళ్ళ ద్వారానే ఇడ్లీలు అనేవి తయారవుతుంటాయి. సో ఈ వేడి నీళ్ళు అన్నీ కూడా రెగ్యులర్గా అయిన వెంటనే వాటిని తొలగించాల్సి ఉంటుంది. అది తొలగించకపోవడం వల్లనే ఈరోజు ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ ఈ ఇడ్లీకి సంబంధించినటువంటి మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ ముగ్గురు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి సిబ్బంది, ఆ ముగ్గురికి ఆ వేడి నీళ్ళు అంతా ఒక్కసారిగా మీద పడడంతో ఆ ముగ్గురికి గాయాలని. మిగతా వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్స్లో ఉంటారు. ఒకవైపు చపాతి అంటే డిఫరెంట్ దోశ, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కాబట్టి ప్రమాద తీవ్రత అనేది వాళ్ళందరి వద్దకు వెళ్ళలేదు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఏరియా స్ప్రెడ్ కాలేదు. ఇడ్లీకి సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఈ వేడి నీళ్ళు ఏదైతే స్టీమర్ అనేది ఏదైతే పేలిందో ఆ వేడి నీళ్ళు ఆ ఎక్విప్మెంట్ అంతా మీద పడడంతో ఒక వ్యక్తికి, దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి తలకు తీవ్రమైన గాయాలై మిగతా ఇద్దరికి కూడా ఆ వేడి నీళ్ళు అనేవి పడ్డాయి. సో ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యమా, టెక్నికల్ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ సిబ్బంది, ఇటు హైడ్రా సిబ్బంది కూడా పూర్తిస్థాయి వివరాలు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కిచెన్కి సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఒకసారి అడుగుదాం. అసలు ఏం జరిగింది? పేలుడు అంటున్నారు, ఇడ్లీ స్టీమర్ అంటున్నారు, అదే పేలిందా ఇంకేమైనా జరిగిందా? పేలుడు అంటే ఏం లేదు సార్, పేలుడు అంటే ఏం లేదు. ఇడ్లీ బాయిలర్ అది. నీ వాటర్ హీట్ అవుతుంది, వాటర్ హీట్ అయ్యి ఆ ఎవాపరేట్ అయ్యి ఇడ్లీలు ఉడుకుతాయి అనమాట. ఇదే ప్లేస్ ఇడ్లీలు అనేది వాటర్ హీట్ అయ్యి అది పైకి వస్తుంది అనమాట. ఎవరైతే మన స్టాఫ్ ఉంటారో అతను సీనియర్ స్టాఫే, కాబట్టి ఆన్ చేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చే టైంలో అయిపోతుంది కదా అని ఆన్ చేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చారు. అతను రావడం లేట్ అవ్వడం వల్ల అది ఆన్ చేయలేదన్నమాట. సో ఈ కిందనే గ్యాస్ మొత్తం బ్లాక్ అయిపోయి ఒకసారి ఇట్లా బరస్ట్ అయింది అనమాట. అంటే జనరల్ గా ఇడ్లీ స్టీమర్ అనేది దేంతో నడుస్తుంది? ఎలక్ట్రిక్ తో నడుస్తుందా? గ్యాస్ వాటర్ ఉంటుంది. వాటర్ గ్యాస్ పెడితే వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి అనమాట. సో గ్యాస్ కూడా చిన్న ఫ్లేమ్ ఉంటుంది అంతే, అది బాయిల్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ బాయిల్ అయ్యేది పైకి వచ్చేస్తాయి, పైకి వచ్చే వాల్ ఆఫ్ చేయడం వల్ల అతను వెళ్ళి మళ్ళీ వచ్చి ఆన్ చేద్దాం అనుకుని వెళ్ళాడు. తీరా అతను వచ్చేసరికి ఇట్లా బరస్ట్ అయిపోయింది. ఆ బరస్ట్ అవడం వల్ల ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇక్కడ మిషన్ ప్రాబ్లమా? ఎందుకంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలి ఇడ్లీ మిషన్కి సంబంధించిన, కిచెన్ ఎక్విప్మెంట్కి సంబంధించి, లేదంటే సిబ్బంది నిర్లక్ష్యం. మీరు కిచెన్ మేనేజర్గా ఏం గుర్తించారు? అదే ఎవరైతే ఒక సెక్షన్కి సపరేట్ పర్సన్ ఉంటాడు, అతను ఇన్ఫార్మ్ చేయలేదన్నమాట కిందకి వెళ్తున్నా అని. ఆ కిందకి వెళ్ళి వచ్చేసరికి మనం చేసే లోపు అది బరస్ట్ అయింది అనమాట. సిబ్బంది నిర్లక్ష్యం. అతను ఇక్కడ ఆన్ చేసి వెళ్ళిపోయాడు, ఆ వేడి వాటర్ అనేది బయటికి రిలీజ్ చేయలేదు కాబట్టి అదొకసారిగా పేలుడు జరిగింది. సో ఇక్కడ కిచెన్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? అవుట్ సైడ్ ఉంటాయి, బయట సెల్లార్ అవతలు ఉంటాయి. లోపల ఉంటే ప్రమాద తీవ్రత ఇంకా పెరిగి బయట ఉన్నాయి కాబట్టి. సో అది గ్యాస్ ఎక్స్ప్లోజన్ అనేదే లేదు అసలు. అది ఆ స్టీమర్ బాలేడం వాటర్ అంతే, వేడి వాటర్. మొత్తం ఎంతమంది ప్రమాదం జరిగినప్పుడు బ్లోయర్ ఏదైతే స్టీమర్ పేలిందో అప్పుడు ఎంతమంది సిబ్బంది ఇక్కడ ఉన్నారు? ఎంతమందికి గాయాలు? 12 to 15 మెంబర్స్ ఉంటారు రోజు వర్కింగ్. ఒక ఇద్దరు ముగ్గురికి అయినాయి అంతే. మిగతా ఈ ఒక్క పోర్షన్ వరకే అయింది, అది కూడా ఓన్లీ ఇక్కడ పోర్షన్. జాకేశ్వర్కి ఆల్రెడీ తల పగిలింది, ఆయనకు తీవ్ర గాయాలైన, ఆయన పరిస్థితి ఎట్లా ఉంది హాస్పిటల్? ఏం అవుట్ ఆఫ్ డేంజర్ అదేం లేదు. కుట్లేసారు కొంచెం, ఆ సామాన్లు పడ్డం వల్ల దెబ్బ తగిలింది. అది దీనికి పడ్డం వల్ల వాళ్ళకి. కానీ ఇక్కడ జాకేశ్వర్ని చూస్తే ఒక మైనర్ బాయ్గా అనిపిస్తున్నారు. ఇక్కడ మిగతా అంటే మీరు జనరల్గా వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ పెట్టుకొని ఉంటారు. బాల కార్మికులకు సంబంధించిన ఏమైనా ఉందా, లేదంటే జాకేశ్వర్ మైనరా మేజరా అంటే మీరు ఏం చెప్తారు? మైనర్ కాదు సార్, రీసెంట్గానే వచ్చాడు అతను. వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారు ఇక్కడ, మామూలుగా పని చేస్తుంటారు. రీసెంట్గా వచ్చాడు, కాకపోతే అతను అంతే. మైనర్ అసలు మనకి ఎలవే లేదు సార్, మేము అసలు ఎలవే లేదు మాకు. మరి ఎందుకు చట్నీస్ యాజమాన్యం ఇంత ప్రమాదం జరిగి ముగ్గురు గాయాలైనా కూడా ఎందుకు పోలీసులకు కానీ ఫైర్ సిబ్బంది కానీ వెంటనే ఎందుకు సమాచారం అందించలేదంటే ఏం చెప్తారు? ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఉన్నారు సార్, కింద పెట్రోలింగ్ వచ్చారు, వాళ్ళే చూసారు, వాళ్ళ దగ్గర ఉండి అంది చేశారు, వాళ్ళే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మేము బయటికి కస్టమర్లంతా భయంతో పరుగులు తీశారు, వాళ్ళు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చినట్టుగా చెప్తున్నారు. మీరు అదే చట్నీస్ మేనేజర్గా మీరు ఎవరైనా మీ సిబ్బంది కానీ పోలీసులకు ఫైర్ సిబ్బందికి ఏమైనా సమాచారం ఇచ్చారు? పోలీస్ వాళ్ళకి ఇచ్చాం సార్, పోలీస్ వాళ్ళు అక్కడే ఉన్నారు, పోలీస్ వాళ్ళు హాస్పిటల్ కూడా వచ్చి అన్ని నోట్ చేసుకున్నారు. ఫైర్ అంటే ఇది ఫైర్ కాదు కదా సార్, జస్ట్ ఇది బ్లోయర్ కాబట్టి దాన్ని ఫైర్కి ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళ తర్వాత పోలీస్ వాళ్ళు ఫైర్ కోడ్ ఇచ్చారు, వాళ్ళు కూడా వచ్చి చూశారు సార్. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఇవన్నీ జాగ్రత్తలు, ఇవన్నీ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది మీరు కిచెన్ మేనేజర్ మీరు చూసుకుంటారా? ఎందుకంటే చట్నీస్ అంటే బ్రాండెడ్కి సంబంధించినటువంటి హోటల్ కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే కస్టమర్లు భయాందోళనకు గురైతే ఇప్పుడు వీళ్ళకు భద్రత లేదు. ఇట్లాంటివి జరిగినప్పుడు మిగతా సిబ్బంది 10-15 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కొంత రిస్క్లో ఉన్నట్టే కదా. ఇట్లాంటి ప్రమాద పట్ల మీరు ఎట్లాంటి? లేదు సార్, ఎవ్రీ వీక్ క్లీనింగ్ అనేది, గ్యాస్ కానీ ఏదైనా పైప్ లైన్ అనేది కంపల్సరీ క్లీనింగ్ ఉంటుంది సార్. దానికి సపరేట్ మేము అవుట్ సోర్సింగ్ కూడా ఉంటుంది మాకు. గ్యాస్కి అయితే ప్రాబ్లం లేదు సార్, అది వీటికి కూడా ఎప్పటికప్పుడు రెగ్యులైజేషన్ ఉంటుంది సార్. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఎలా జరిగింది అని అంటే మీరు ఏం చెప్తారు? నిర్లక్ష్యం స్టాఫ్ సార్, మా స్టాఫ్ ఒక నిర్లక్ష్యం. అవును సార్, స్టాఫ్ నిర్లక్ష్యం. ఇప్పటి వరకు చట్నీస్ వాళ్ళు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, కంప్లైంట్ చేయలేదు? ఇంకా వాళ్ళైతే వివరాలు తీసుకున్నామని చెప్తున్నారు, మీరు ఇంకా కంప్లైంట్ చేయలేదు అంటున్నారు, ఎందుకు చేయలేదు? ఆల్రెడీ వచ్చారు సార్, పోలీసు వాళ్ళు ప్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాతో పాటు వచ్చారు హాస్పిటల్కి, వాళ్ళు చూశారు. వాళ్ళు తర్వాత హైదరాబాద్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవును సార్, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫైర్ వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎట్లా పేలుడు జరిగింది అనేది అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పారు? సేమ్ ఇదే చెప్పాం సార్, మీకు ఏదో చెప్పామో అదే. అవును సార్. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పరిస్థితి హాస్పిటల్లో ఎట్లా ఉంది? ఒకరు వ్యక్తి తలకు స్టిచ్చింగ్ అయ్యాయి, పరిస్థితి ఏంటి? అంత నార్మల్ ఉంది సార్, డాక్టర్ దగ్గర తీసుకున్నాం కదా సార్, అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు సార్, ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి.
అది సో ఇది మొత్తానికి ప్రమాదానికి సంబంధించినటువంటి కిచెన్ లో ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఇడ్లీకి సంబంధించినటువంటి బ్లాయర్ ఆపరేట్ చేస్తున్నటువంటి మాస్టర్ ఇందులో వేడి వాటర్ ఉదయాన్నే ఆన్ చేశారు, కానీ వాటిని రిలీజ్ చేయకుండానే తను ఇక్కడ ఉన్నటువంటి మిగతా సిబ్బందికి సమాచారం అందించకుండా బయటికి వెళ్ళాడు. దాంతోనే అది బ్లాస్ట్ అయింది. సో తను వచ్చేసరికి అది బ్లాస్ట్ అవ్వడంతో ఆ ముగ్గురి సిబ్బంది పైన కూడా వేడి వాటర్ పడి గాయాలయ్యాయి. ఒకరికి మాత్రం అందులో ఎక్విప్మెంట్ ఎగిరి పడడంతో తలకు గాయాలయ్యాయి అన్నట్లుగా కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఎల్బీ నగర్ పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, మరోవైపు హైడ్రా పరిశీలించింది సంఘటనా స్థలాన్ని, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా పరిశీలించారు. ఈ ప్రమాదంతో కస్టమర్లు, ఇందులో కార్మికులు అంటే కార్మికుల జీవితాలు ఇందులో ఎంతోమంది పనిచేస్తుంటారు. 20-30 మంది కస్టమర్లు ఉన్నారు, 20-30 మంది సిబ్బంది ఉంటారు. సో వీళ్ళందరూ ఉంటున్న నేపథ్యంలో ప్రమాద తీవ్రత అనేది కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా బ్లాస్టింగ్ అయినప్పటికీ కూడా మిగతా సిబ్బంది కొంత దూరంగా ఉండడంతో, కస్టమర్స్ కొంత దూరంగా ఉండడంతో ప్రమాద తీవ్రత తరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయడంతో వాళ్ళు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు దర్యాప్తు అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రమాదానికి దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేసిన అనంతరం దీనికి ఎలా జరిగింది బ్లాస్టింగ్ అనేది క్లారిటీ వచ్చేది ఉంది. ప్రస్తుతం ఇక్కడ హోటల్ సిబ్బంది మాత్రం, హోటల్కి సంబంధించినటువంటి కిచెన్ మేనేజర్ మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తున్నారు. మరి పోలీసుల దర్యాప్తులో, ఫైర్ డిపార్ట్మెంట్ దర్యాప్తులో ఎలాంటి అంశాలు తెలుస్తాయి, ఈ చట్నీస్ ప్రమాదం పైన ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.